హలో బడీస్, నేను రీసెంట్గా రిలీజ్ అయిన కింగ్డమ్ ట్రైలర్ అయితే చూశాను. ట్రైలర్ కట్ అయితే నాకు చాలా నీట్గా అనిపించింది. ఈ వీడియోలో మనం కింగ్డమ్ ట్రైలర్లోని డీటెయిలింగ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ సినిమా గురించి డైరెక్టర్ గౌతమ్ గారు కింగ్డమ్ బాయ్స్ అనే పాడ్కాస్ట్లో మాట్లాడుతూ విజయ్ దేవరకొండ గారు ఈ సినిమాలో మల్టిపుల్ లుక్స్లో అయితే కనిపిస్తారు అని చెప్పారు. అది మనం ఈ ట్రైలర్లో పూర్తిగా గమనించవచ్చు. ట్రైలర్ స్టార్టింగ్లో కానిస్టేబుల్గా ఒక లుక్కు, అండర్ కవర్ స్పైగా మారాక ఒక లుక్కు, ట్రైలర్ చివరిలో మాస్క్ పెట్టుకొని ఒక లుక్లో అయితే విజయ్ గారు కనిపిస్తున్నారు. మరి ఏం ప్లాన్ చేశారో చూడాలి. ఈ ట్రైలర్ని సినిమా గురించి మనకి ఒక అవగాహన వచ్చేలా డిజైన్ చేశారనిపించింది. ఎలా అంటే, ఒక ఆపరేషన్ కోసం విజయ్ దేవరకొండ గారిని అండర్ కవర్ స్పైగా పంపిస్తారు. ఆ స్పై గ్యాంగ్కి లీడర్ సత్యదేవ్ గారని చూపించారు. సత్యదేవ్ గారు ఒక స్మగ్లర్, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అని ఈ ట్రైలర్ ద్వారా మనకు చూపించారు. ఈ విషయాలన్నింటినీ మనం ట్రైలర్ చూసి అర్థం చేసుకోవచ్చు. అయితే ఆడియన్స్కి కేవలం అవగాహన వచ్చే విధంగానే కాకుండా సస్పెన్స్ని బిల్డ్ చేసే విధంగా కూడా ఈ ట్రైలర్ని డిజైన్ చేశారనిపించింది నాకు. ఎలా అంటే, అండర్ కవర్ స్పైగా వెళ్ళిన విజయ్ గారికి మరియు సత్యదేవ్ గారికి మధ్యన కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఎలా ఉంటాయి, ఈ ఆపరేషన్కి వెళ్ళబోయే ప్లేస్ ఎలా ఉండబోతుంది, హీరో ఎలాంటి హర్డిల్స్ని అక్కడ ఫేస్ చేయబోతున్నాడు, చివరికి ఆపరేషన్ అనేది సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా, ఇలాంటి చాలా సస్పెన్సెస్ని అయితే మూవీ టీం ఈ ట్రైలర్ ద్వారా ఆడియన్స్ ఫీల్ అయ్యేలా చేసింది అనే చెప్పుకోవాలి. డైరెక్టర్ గౌతమ్ గారు ఎమోషన్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఆల్రెడీ జెర్సీ మూవీలో మనం చూసాం. మరి ఈ మూవీలో విజయ్ గారికి మరియు సత్యదేవ్ గారికి మధ్యన బ్రదర్ ఎమోషన్ అనేది మూవీ రిజల్ట్ని డిసైడ్ చేస్తుందని చెప్పాలి. ఈ ట్రైలర్లో ముఖ్యంగా అండర్ కవర్ ఆపరేషన్ కోసం వెళ్ళబోయే ప్లేస్ని పెద్దగా రివీల్ చేయలేదు. ఎస్, త్రూ డైలాగ్స్ రివీల్ చేసిన కొన్ని విజువల్స్ ద్వారా ఆ ప్లేస్ అయితే వైల్డ్గా ఉంటుంది అని అయితే అర్థమవుతుంది. అయితే అక్కడి పీపుల్ ఎలా ఉంటారు, అక్కడ ఎలాంటి వర్క్స్ జరుగుతాయి అనే చాలా విషయాలు మూవీ చూసి అయితే తెలుసుకోవాలి. ఈ ట్రైలర్లో మేజర్ డీటెయిలింగ్ ఏంటంటే, ఈ ట్రైలర్లో వచ్చే లాస్ట్ డైలాగ్, ఈ మట్టిలోనే ఏదో ఉంది, మనుషుల్ని కూడా మార్చేస్తుంది, ఇప్పుడు వాడేమో ఈ రాక్షసులందరికీ రాజై కూర్చున్నాడు. ఈ డైలాగ్ చాలా క్వశ్చన్స్ని అయితే రేస్ చేస్తుంది. విజయ్ ఆపరేషన్ ఫినిష్ చేశాడా, లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళతో చేతులు కలిపాడా, అలా జరుగుంటే పార్ట్ 2 కోసం ఈ మూవీ క్లైమాక్స్లో క్లిఫ్ హ్యాంగర్ లాంటిది ఏమైనా పెట్టుంటారా అనే చాలా క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతున్నాయి. ఇది ఈ ట్రైలర్ చూశాక నాకు కనిపించిన కొన్ని డీటెయిలింగ్స్. ఈ సినిమా అయితే మంచి హిట్ అయిపోయి వీడి గారికి మంచి కంబ్యాక్ ఫిలిం అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, చివరిలో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇది ఇవాల్టి మన వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియోస్. అంటిల్ దెన్, కీప్ స్మైలింగ్.